आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలో మహిళలపై మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు। బాధితురాలి ఫిర్యాదు మేరకు మహారాష్ట్రకు చెందిన అహ్మద్ షేక్, ఫాహిమా బేగం, అబ్దుల్ రెహమాన్, దీపక్ కిషన్ అనే నలుగురిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు। బంగారంపై లోన్ ఇప్పిస్తామని నమ్మబలికి బురిడీ కొట్టించిన ఈ ముఠా వద్ద నుంచి 3 తులాల విలువైన బంగారు పుస్తెల తాడు, 2 కార్లు, ఒక బైకు, మొబైల్ ఫోన్లు స్వాధీనం అయ్యాయి। తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్టు నిందితులు ఒప్పుకున్నారని ఎస్పీ వివరించారు। థింగ్స్ కానీ గోల్స్ కానీ పెట్టుకొని రాకండి, అవి చూస్తే మీకు లోన్ శాంక్షన్ అవ్వదు, రిజెక్ట్ అవుతుందని చెప్తే అవన్నీ తీసుకొని వాళ్ళు ప్యాక్ చేసుకొని వాళ్ళ ఇంట్లోనూ లేకపోతే అక్కడ వాళ్ళు పనిచేసే కొట్లలో పెట్టి వస్తే మీరు నడుస్తున్నది వస్తా అని చెప్పేసి నన్ను వెనక నుంచి వెళ్ళిపోయి ఆ గోల్డ్ తీసుకొని వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది। సో ఆల్మోస్ట్గా ఇతని క్రైమ్ హిస్టరీ తీసుకుంటే సుమారు అన్ని పోలీస్ స్టేషన్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్, ఇంకా అన్ని పోలీస్ స్టేషన్, ఆల్ పోలీస్ స్టేషన్, ఆల్మోస్ట్గా గజ్వేల్, మెదక్, ఎవ్రీథింగ్ అన్ని పోలీస్ స్టేషన్ కూడా దీని మీద కంప్లైంట్ ఉంది। దీని మీద ఒక రేప్ కేసు కూడా మహారాష్ట్ర స్టేట్లో కూడా రిజిస్టర్ చేయబడింది। సో ఇతని వైఫ్ కో అక్యూజ్డ్, వీళ్ళు కలిసి ఈ అఫెన్సెస్ అన్ని కూడా చేస్తూ ఉన్నారు। సో మనకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇటువంటి ఒక అఫెన్స్ మనకు రిపోర్ట్ అయింది। ఇందులో ఒక లేడీని వాళ్ళు ఇదే మాటల్లో పెట్టి తన మెడలో ఉన్న గొలుసుని ఆ షాప్ దగ్గర పెట్టేసుకొని రమ్మని చెప్పేసి తను బ్యాక్ నుంచి వెళ్ళి ఆ గోల్డ్ తీసుకొని పారిపోవడం జరుగుతుంది, 3 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్। దాని తర్వాత ఇతని మీద మొత్తం కూడా ఆల్మోస్ట్గా ఫోకస్ పెట్టుకొని ఇతని వేరియబుల్స్ తెలుసుకొని మొత్తం కూడా అంతా ట్రై చేస్తూ ఉంటే మనకు ఇతని వేరియబుల్స్ దొరికి ఇతని దగ్గర ఆల్మోస్ట్గా 3 గ్రామ్స్ ఆఫ్ చైన్ దొరకడం జరిగింది। దాంతోపాటు టాటా సఫారీ వెహికల్ ఒకటి, మారుతి సుజుకి వెహికల్ ఒకటి, అండ్ ఒకటి బైక్। ఆ బైక్ కూడా ఫేక్ నెంబర్ పెట్టి ఉంది, ముందుకు నెంబర్ ఉంటుంది, వెనుక నెంబర్ ఉంటుంది। ఈ బైక్ కూడా తను ఇంకో చోట అఫెన్స్ చేసుకుని వచ్చాడు కనుక మనకు తెలుస్తూ ఉంది, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది। ఇప్పటి వరకు ఇతనికి మీద 51 కేసెస్తో అతను ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళి రావడం జరిగింది। కొన్ని కేసెస్తో అతనికి కన్విక్షన్ కూడా వచ్చింది, కొన్ని నెలల పాటు అతనికి కన్విక్షన్ వచ్చింది। ఆ కన్విక్షన్ కంప్లీట్ చేసుకున్నాక కూడా అతను సేమ్ పద్ధతిలోనే ఫాలో అవ్వడం, అండ్ ఇప్పుడు 8 కేసెస్తో అతనికి ఇంకా వాంటెడ్ ఉన్నాడు। ఆ పోలీస్ స్టేషన్స్ ఆదిలాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, మావల, మియాపూర్, అండ్ మావలలో ఇంకో కేసు ఉంది, నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్, ఆదిలాబాద్ 1 టౌన్ అండ్ నిర్మల్। ఈ పోలీస్ స్టేషన్స్లో కరెక్ట్గా అతను వాంటెడ్ ఉన్నాడు। ఈ సంవత్సరంలో ఇతను చేసిన అఫెన్స్ ఇవన్నీ కూడా ఈ పర్సన్ని పట్టుకోవడానికి ఆల్మోస్ట్గా లాస్ట్ 4-5 మంత్స్ నుంచి కూడా చాలా పక్కా ప్రణాళికతోటి